జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వారణాసిలో ప్రధాని మోదీ చారిత్రక విజయం సాధించాలని బీజేపీ పకడ్బందీ వ్యూహాన్ని రచించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర శాఖలకు సంబంధించిన నేతలను రంగంలోకి దింపింది. ముఖ్యంగా వారణాసిలో దక్షిణాది రాష్ట్రాల ప్రజల సంఖ్య గణనీయం కాబట్టి దక్షిణాది నేతల్ని ఎన్నికలకు చాలా ముందే రప్పించింది. భాషలు, రాష్ట్రాల ప్రాతిపదికన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. వారణాసిలో ప్రధాని మోదీ విజయాన్ని సాధించడం మాత్రమే కాదు, చరిత్రలో మునుపెన్నడూ లేని మెజార్టీ ఓట్లతో గెలవాలని బీజేపీ అధిష్టానం ప్రణాళికలు రచించింది. అందుకు తగిన రీతిలో టీంలు మోహరించింది. వీరందరినీ సమన్వయం చేయడంతో పాటు ప్రచార వ్యూహాలు అమలు చేయడానికి అవసరమైన సూచనలు ఇచ్చేందుకు కేంద్ర బీజేపీ నుంచి ప్రత్యేకంగా మోదీ టీం వారణాసిలో తిష్టవేసింది. తొలి సాధారణ ఎన్నికల కాలం నుంచి 1991 ఎన్నికల వరకు వారణాసి లోక్సభ స్థానం కాంగ్రెస్ కంచుకోట. 91లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తొలిసారి ఖాతా తెరిచింది. అప్పటి నుంచి పరంపరగా గెలుస్తూ వచ్చిన బీజేపీ 2004 ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత 2009 నుంచి వరుస విజయాలు నమోదు చేసింది. ప్రధాని మోదీ మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. తొలిసారి 3,71,000 మెజార్టీ వచ్చింది. 2019లో 1 లక్ష ఓట్లు పెరిగి మెజార్టీ కాస్త 4,79,000కు చేరింది. 2024 లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో ప్రధాని మోదీ విజయం సాధించేలా బీజేపీ వ్యూహరచన చేసింది. హర్యానాలోని అశోకా యూనివర్సిటీకి సంబంధించిన లోక్ దాబా పోర్టల్ గడిచిన 2 దశాబ్దాలుగా అత్యధిక మెజార్టీ సాధించిన స్థానాలు, నేతల వివరాలు వెల్లడించింది. 20 ఏళ్ల కాలంలో జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోదీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు మాత్రమే దేశంలో అత్యధిక మెజార్టీ సాధించినట్టు తేల్చింది. గత ఎన్నికల్లో మొత్తం 5 ఎంపీలు భారీ మెజార్టీ నమోదు చేశారు. వీరంతా బీజేపీ తరఫున రంగంలోకి దిగిన వారే. సంజయ్ భాటియా, సిఆర్ పాటిల్, క్రిషన్ పాల్, సుభాష్ చంద్ర బహేరియా, రంజన్ బేన్ భట్ ఒక్కొక్కరు 5,89,000 నుంచి 6,56,000 ఓట్ల వరకు మెజార్టీ సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలిచిన 5 ఎంపీలు బీజేపీ వారే. ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి 2014లో సభ బరిలో నిలబడి విజయం సాధించినప్పుడు 5,70,000 మెజార్టీ వచ్చింది. మోదీ తర్వాత స్థానంలో విజయ్ కుమార్ సింగ్, సిఆర్ పాటిల్, రామ్ చరణ్ బోహ్రాలున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీ నమోదు చేసిన 5 ఎంపీల్లో 3 కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు. ఈ చిట్టాలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, దీపేందర్ సింగ్ హుడాలు ఉన్నారు. 2009 ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించింది నాగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థి సీఎం చాంగ్కు 4,38,000 మెజార్టీ వచ్చింది. ఆ తర్వాత విదిశా స్థానం నుంచి గెలిచిన సుష్మా స్వరాజ్, ఆమెకు 3,89,000 మెజార్టీ వచ్చింది. దేశంలో 70 ఏళ్లకు పైగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 2004 తర్వాత మాత్రమే భారీ మెజార్టీలు నమోదయ్యాయి. అంతకు మునుపు అనేక ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడటం వల్ల మెజార్టీ బొటాబొటిగా ఉండేది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశాలు బలంగా ఉండడం, వారణాసి నుంచి మూడోసారి లోక్సభకు పోటీ చేస్తుండడంతో పాటు భారతదేశ ఎన్నికల చరిత్రలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా, ప్రధానుల జాబితాలో అత్యధిక మెజార్టీ సాధించిన ప్రధానిగా ఉండాలని బీజేపీ భావిస్తోంది. అందుకు తగ్గట్టు పథక రచన చేసింది. వారణాసిలో మొత్తం 200 ఆశ్రమాలున్నాయి. వందల కొద్ది వృద్ధాశ్రమాలున్నాయి. వేలాది మంది ఓటర్లు చిన్న చిన్న వాడల్లో ఉన్నారు. దేశవ్యాప్తంగా భిన్న ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన 50 మంది నేతల బృందాన్ని ఏర్పాటు చేసింది. భిన్న రాష్ట్రాల, భిన్న భాషల ఓటర్లను కలిసేందుకు నిత్యం కలియదిరిగే బృందాలు ఈ 50 టీం గైడ్ చేస్తుంది. ఈ కోర్ టీంలో ఉండేవారంతా వివిధ రాష్ట్రాల బీజేపీ ప్రధాన కార్యదర్శులు, ఆఫీస్ బేరర్లు, మరికొంతమంది పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు దశాబ్దాలకు పూర్వమే వృత్తి పనుల కోసం, బతుకు తెరువు కోసం వారణాసిలో స్థిరపడ్డారు. వేద విద్య అభ్యసించేందుకు వేల సంఖ్యలో దక్షిణాది విద్యార్థులు కాశీ కేంద్రంగా నివసిస్తున్నారు. ధార్మిక ప్రదేశంలో తమ శేష జీవితాన్ని గడిపేందుకు కాశీకి వచ్చిన వారి సంఖ్య కూడా తక్కువేం కాదు. వీరందరికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాల క్రితమే ఓటు హక్కు కల్పించింది. వానప్రస్థాన్ని గడపడం కోసం కాశీ వచ్చి టెంట్లలో నివసిస్తున్న వారు కూడా ఓటర్లే. గత ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ వారందరికీ వసతి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. చిన్నపాటి ఇల్లు నిర్మించిస్తామన్నారు. వారంతా మోదీ హామీని నిరాకరించారు. తామంతా నిరాస్తి భావనతో తమ సంపదనంతా వదులుకొనిచ్చామని, తమకు ఎలాంటి ఆవాస సౌకర్యం వద్దన్నారు. ఈ ఘటనకు చలించిపోయిన ప్రధాని మోదీ వారి నుంచి ఎంతో నేర్చుకోవాలంటూ ఆనాటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలకు సూచించారు. వారణాసిలో మొత్తం 18 లక్షల ఓటర్లు ఉన్నారు. 10.5 లక్షల మంది ఓటర్లు పోలింగ్కు హాజరవుతారు. పోలింగ్ శాతం ఎప్పుడు 60% లోపే నమోదవుతుంది. పోలింగ్ శాతం పెంచడంతో పాటు పెరుగుతున్న నోటా ఓట్లపై కూడా తగు రీతిలో ప్రచారం చేయాలని బీజేపీ ప్లాన్ చేసింది. 2014లో 2,000 ఓట్లు నోటాకు పడితే 2019లో అవి కాస్త 4,000కు చేరాయి. బీజేపీ అధిష్టానం సీరియస్గా పరిగణిస్తోంది. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నోటా ఓట్లు పెరగడం మంచి సూచన కాదు. ఈ తరహా తిరస్కార ఓటింగ్ ప్రత్యర్థుల చేతిలో ఆయుధంగా మారుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.
ఈ మొత్తం 50 మంది సభ్యుల ఎన్నికల కోర్ టీంకు సునీల్ బన్సల్ బాధ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మే 19న సమావేశం ఏర్పాటు చేసిన సునీల్ బన్సల్ అన్ని బృందాలకు లక్ష్య నిర్దేశం చేశారు. పోలింగ్ పర్సెంటేజ్ పెంచాలని, 15 లక్షల ఓటర్లు ఖచ్చితంగా పోలింగ్ పాల్గొనేలా చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో మోదీ మెజార్టీ 8 లక్షలకు చేరాలని కోరారు. ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడానికి ప్రత్యేక కారణాలేంటో నిర్దిష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలని కోర్ టీం పరిధిలో పనిచేస్తున్న బృందాలకు సూచించారు. తెలుగు, తమిళం మాట్లాడే ఓటర్ల సంఖ్య సుమారు 2 లక్షల మంది. ఇక కన్నడ, మలయాళం ఓటర్లు 50,000 మంది. గత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని వారిలో ఎక్కువ శాతం దక్షిణాది నుంచి వచ్చి స్థిరపడిన వారే. దీంతో కేరళ, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నాయకులను, కార్యకర్తలను బీజేపీ రంగంలోకి దింపింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో 5% మంది తమిళనాడు విద్యార్థులు, 6.4% తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు పరిష్కరించడానికి కూడా ఓ ప్రత్యేక టీంను నియమించారంటే బీజేపీ ఎంత పకడ్బందీగా పనిచేస్తుందో అర్థమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.